హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈ రోజుకైతే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కుట్టడం కంప్లీట్ అయ్యింది. మొన్న కటింగ్ వీడియో పెట్టాను, అది కూడా ఒకసారి చెకింగ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇది లైనింగ్ క్లాత్ అండి. ఈ లైనింగ్ క్లాత్ మనం కోన్ షేప్లో ఫోల్డింగ్ పెట్టుకుని, డబుల్ ఫోల్డింగ్ పెట్టిన తర్వాత కోన్ షేప్లో ఫోల్డింగ్ పెట్టుకుని మనం బాడీ పార్ట్ని, మెయిన్ క్లాత్ని ఎలా అయితే బాడీ పార్ట్తో 4 ఫోల్డింగ్ తీసుకున్నామో అదేవిధంగా లైనింగ్ కూడా సేమ్ అండి. అదేవిధంగా తీసుకుని బాటమ్ పార్ట్ కన్నా మెయిన్ క్లాత్ కన్నా 2 ఇంచెస్ తక్కువగానే లైనింగ్ క్లాత్ అనేది ఉండాలి. దీనికి వచ్చేసి జాయింట్ పడుతుందండి. మనం జాయింట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా స్ట్రైట్ లైన్ అనేది మనం కొంచెం కరువు తీసుకుని మనం స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి దాన్ని. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మనం జాయింట్ పడుతుందని చెప్పాం కదా, ఆ జాయింట్ని కూడా ఇప్పుడే మనం టేప్ సహాయంతో మనం కొలత తీసుకుని మనం యథావిధిగా 32 ఇంచెస్ తీసుకుని దాన్ని కూడా కరెక్ట్గా అనేది కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ అనేది యాడ్ చేయాలండి. లైనింగ్కి ముందే మనం జాయింట్ యాడ్ చేసుకున్నామంటే జాయింట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అలా నేనైతే రెండు క్లాసులకి కూడా జాయింట్ అనేది యాడ్ చేసేస్తానండి. అదేవిధంగా రెండు క్లాతులకి మనం లైనింగ్ క్లాత్కు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ అనేది యాడ్ చేసుకుని మెయిన్ క్లాత్తో బాటమ్ పార్ట్ని యాడ్ చేసేయాలి. ఇప్పటికైతే బాటమ్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. బాడీ పార్ట్ వచ్చేసి ముందు మనం నెక్ స్టిచ్ చేసుకుని కట్స్ పెట్టుకోవాలండి. అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. అలా కట్ పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత మనం బాడీ మొత్తం స్టిచ్చింగ్ అనేది వేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం జాయింట్ చేయాలండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా మనం నీట్గా కట్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. ముందు షోల్డర్ దగ్గర నుంచి మనం చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ కూడా సేమ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా
వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ కటింగ్ అనేది మిస్ అయ్యిందండి. అది నెక్స్ట్ వీడియోలో అంబ్రెల్లా స్టిచ్చింగ్ అనేది యాడ్ చేస్తాను. అంతేనండి, మొత్తం ఇంకా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ను కూడా అటాచ్ చేసుకుని మనకి ఎంత సైజు అనేది కావాలో దాన్ని మనం టైట్ చేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.